అందరికీ నమస్కారం. నాకు మహానటి సావిత్రి కళాపీఠం దర్శకరత్న దాసనారాయణరావు గారితో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయం. దాసనారాయణరావు గారు లేకపోతే నాకు అసలు మహానటి గురించి తెలిసేది కాదు. అలాగే మహానటి వారసురాలను నేను కలిసేది కూడా లేదు. ఒకనొక సందర్భంలో నేను ఎక్కువసార్లు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ సినిమాల గురించి చర్చించుకునేటప్పుడు జరిగేటప్పుడు సావిత్రి గారి గురించి మా అక్క ఆ సినిమాలు అవన్నీ చెప్పుకుంటున్నాను. రేలంగి నరసింహారావు కూడా ఉన్నారు ఆ టైంలో. నేను ఏదో ఒక సినిమా నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా. చాలా అప్పుడు ఒక సినిమా సూపర్ హిట్ అయింది. అసలు అందులో ఆర్టిస్టు చాలా బాగా చేశారని చెప్పేసి నేను గురువు గారికి ఆ సినిమా గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, "నువ్వు మా అక్క సినిమాలు చూసావా? మీ అక్క అంటే సావిత్రి. సావిత్రి గారి పేరు విన్నాము, మన గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు సినిమాలు మాకు విజయవాడ దుర్గా కళా మందిరంలో వచ్చి మేము చూసేవాళ్ళం. అంటే ప్రత్యేకంగా అయితే మాత్రం నేను ఆవిడ నటన గురించి అంత పెద్దగా అబ్జర్వ్ చేయలేదు సార్, నాకు అంత తెలియదు అని అనేటప్పటికీ నువ్వు చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాతో మాట్లాడు అన్నారు. సరే నేను విజయవాడ వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. మాకు తెలియట్లా. సరే ఆవిడ గురించి ఒక బుక్ చదవటం జరిగింది. ఆవిడ నాకు పుట్టిందేమో చిరావూరు, విజయవాడలోనే తిరిగారు, విజయవాడలోనే చదువుకున్నారు. అవన్నీ చూసినప్పటికీ కొంచెం సీరియస్గానే నేను సావిత్రి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు, గురుగారు నేను సావిత్రి గారి విగ్రహం పెట్టాలి విజయవాడలో, నాకు అదొక కోరిక ఉందని. సార్ మీరు ఒక ఆర్గనైజేషన్ పేరు పెట్టాలి సార్. అయితే మహానటి సావిత్రి కళాపీఠం కలుద్దాం అనుకున్నాం. సార్ మాకు అప్పటికి ఇది రిజిస్టర్ చేయాలి అనే ఆలోచన మాకు లేదు కాబట్టి మేము మహానటి సావిత్రి కళాపీఠం అనేసి నేను విజయవాడలో చిన్న మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నాకు చాలామంది అసలు చిన్నపిల్లలు కూడా సావిత్రి గారు అంటే తెలీదు వాళ్ళకి. అయినా సరే నేను ఆర్గనైజేషన్ పెట్టాను, మీరు డాన్సులు చేయించాలంటే నాకు ఎక్కువగా సహకరించిన వాళ్ళు ఘంటసాల పవన్ కుమారు, తర్వాత నాకు బాగా అపర్ణ ప్రసాద్, వీళ్ళిద్దరు శిష్య బృందం నా సంస్థలో అసలు అద్భుతంగా. ఇక్కడ కాదండి, విజయవాడ హైదరాబాద్ వెళ్తే మేము రవీంద్రబాద్లో ప్రోగ్రామ్ చేస్తుంటే మీరు విజయవాడ నుంచి బస్సులు వేసుకొచ్చారా జనం, అంత బాగా అంతమంది వచ్చి అక్కడ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. సరే అలా చేస్తున్నప్పుడు విగ్రహం అనేటప్పుడు ఆయన అన్నారు, విగ్రహం ఇక్కడ కాదు హైదరాబాద్లో పెడదాం అన్నారు. సరే రాజశేఖర రెడ్డి గారిని మమ్మల్ని కలిపించారు, మాట్లాడాం. సరే తర్వాత ఆయన మరణించడం జరిగింది. నాకెందుకు ఒక సెంటిమెంట్, ఆవిడ పెద్ద విగ్రహం చేయించారు గురువుగారు. ఆ విగ్రహం తెచ్చి విజయవాడలో పెట్టడానికి మాకు తుమ్మలపల్లిలో హాఫ్ వరకే పర్మిషన్ ఇస్తారు. ఎట్లాగైనా పెట్టాలనుకున్నాను. నేను చాముండేశ్వరి గారిని కలవటం, తర్వాత మాకు ఇక్కడ రత్నబిందు గారు అప్పుడు మేయర్ గారు ఆవిడ, నేను ఆవిడ దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తామని మొత్తం అంతా వాళ్ళు ఒక అన్నయ్య ప్రసన్న గారు మా సిస్టర్ కూడా ఉన్నారు, డిప్యూటీ మేయర్ అప్పుడు ఆవిడ, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అన్నారు. తర్వాత అట్లాగే ఎస్వి రంగారావు గారికి, సావిత్రి గారికి ఆ విగ్రహాల పర్మిషన్ ఒకేసారి వచ్చింది. సరే వాళ్ళు ఎస్వి రంగారావు గారి విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు, కైకా సత్యనారాయణ గారు, ప్రజలందరూ వచ్చారు. కళాక్షేత్రంలో పెద్ద కార్యక్రమం జరిగింది. ఇంకా నెక్స్ట్ నుంచి మాకు మొదలైంది. మనం సావిత్రి గారి విగ్రహం పర్మిషన్ తెచ్చుకున్నాము, వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేశారు, మనం చేయగలమా అనేది ఒక భయం పట్టుకుంది మాకు. మనం ఏదో సింపుల్గా చేయలేమని చెప్పేసి అప్పుడు నేను చాముండేశ్వరి గారితో మాట్లాడి ఈ విగ్రహావిష్కరణ చెయ్యాలి అని అంటే సమకాలికులు ఎవరైనా అంటే అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు, వాణిశ్రీ గారు ఉన్నారు. సరే వాణిశ్రీ గారి కన్నా కూడా ముందు నాగేశ్వరరావు గారితోనే మాట్లాడడం జరిగింది. ఆయన ఊరు దాటి బయటికి రావట్లా, పన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, నేను రాలేనమ్మా. సరే వాణిశ్రీ గారితో మాట్లాడింది సరే నాకు పరిచయం చేశారు చాముండేశ్వరి గారు, నేను మాట్లాడాను. అప్పటి నుంచి నేను కంటిన్యూగా ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, మేడం గారు మీరే ఆ విగ్రహం ఆవిష్కరించాలి అని అంటే, ఎందుకు నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారుగా, నాగేశ్వరరావు గారు అందరూ ఉన్నారు అంటే, వాళ్ళు కుదరదన్నారండి రావటం. అలా అన్నారా? అవును. అయితే నేను వస్తాను అని చెప్పి మేము బహుశా మాకు తెలిసి ఏంటంటే జూలై మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నాం. ఆగస్టు 3 ఆవిడ పుట్టినరోజు నేను విష్ చేశాను. అప్పటి నుంచి డేట్ చూసుకుంటే ఆగస్టు 30th ఇక్కడ విగ్రహావిష్కరణ పెట్టాను. అసలు ఆవిడ ఎక్కడి నుంచి రావాలో తెలుసండి, ఊటీ నుంచి కోయంబత్తూరు నుంచి చెన్నై నుంచి విజయవాడ. నిజంగా ఆ వయసులో మనం ఆవిడని రమ్మంటం అనేది కరెక్ట్ కాదు. కానీ ఆవిడ ఉంటేనే ఆ విగ్రహం ఆవిష్కరణ బాగుంటుంది, ఆవిడ చేతుల మీదే జరగాలని చెప్పేసి కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము తట్టుకుని ఆవిడ్ని
ఎట్లాగొట్లాగా మచ్చిక చేసుకొని మీరు రావాలి, మీరు వస్తేనే ఆ విగ్రహానికి ఆ మహానటి సావిత్రి గారు శాంతిస్తారమ్మా అన్న. నువ్వు బాగా చెప్తున్నావు మాటలు అన్నారు. పాపం వచ్చారండి. ఆ వయసులో ఆవిడ వచ్చి ఆ కార్యక్రమం చూసుకుని తర్వాత మాతో చాలా సంతోషంగా గడిపారు ఆవిడ, మా టీం అందరితో కూడా. ఆ విగ్రహావిష్కరణ యాక్చువల్గా ఏంటంటే ఆయన హైదరాబాద్ దావకుండా విజయవాడలో పెట్టకూడదు అన్నారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు ఆర్డర్ రోడ్డు మీద పెట్టకూడదు. ఇంక నేను ఆగల, నేను విజయవాడలో చేయాల్సిందని పట్టుబట్టి నేను అయితే ఆయనతో గొడవ అనుకుని నేను వచ్చేసి ఈ కార్యక్రమం చూసుకున్నాను. విగ్రహావిష్కరణ జరిగిపోయిన తర్వాత నేను ఇక ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఆయన కోపం వచ్చి ఫోన్లో కొంచెం గట్టిగానే మాట్లాడాను. నేను ఇక్కడంటే నువ్వు అక్కడ ఎన్నికలు చేశాను. సరే, అది ఆ కార్యక్రమం అయిపోయింది. విజయవాడలో విగ్రహావిష్కరణ జరిగింది.